ల్యాండ్ మార్క్ ఏంటిది వాని గుండె మీద? అది పిగ్మెంటేషన్ రా. నీ పిర్రరా. హలో గైస్, ఓం భీమ్ బుష్. యాక్చువల్లీ ఈ మూవీ మీద నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను. ఎందుకంటే ఒక సినిమా వస్తోంది అంటే ప్రమోషన్స్ చేయడం సహజం. ఆ ప్రమోషన్స్ ఎంత కొత్తగా క్రియేటివ్గా చేశారు అన్న దానిపై ఆ మూవీ యొక్క రీచ్ ఉంటుంది. ఇన్ దిస్ కేస్ ఓం భీమ్ బుష్ మూవీ యొక్క ప్రమోషన్స్ నన్ను చాలా సర్ప్రైజ్ చేసాయి అండ్ ఎంటర్టైన్ చేసాయి. మీరు కూడా చూసే ఉంటారు. సో ఈ మూవీ టీజర్ చూసిన తర్వాత కూడా ఓకే, ఈ మూవీ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది అనే ఒక నమ్మకం వచ్చింది. అప్పుడే వీడియో చేద్దాం అనుకున్నా, బట్ ట్రైలర్ వచ్చాక చేద్దాం అనిపించింది, సో ఆగాను. ఈ వీడియోలో ఈ మూవీ మీద ఎందుకు నేను ఇంత ఎగ్జైటెడ్గా ఉన్నానో మాట్లాడతాను. ఈ మూవీ మీద మీరు కూడా ఎగ్జైటెడ్ ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నౌ లెట్స్ గెట్ టు ద టాపిక్. ముందుగా మేకర్స్ తీసుకున్న కాన్సెప్ట్ అనేది చాలా ఫ్రెష్ కాన్సెప్ట్ అని చెప్పాలి. సినిమాల్లో మిగిలిన ఎమోషన్స్ అన్ని ఎంత ముఖ్యమో ఫన్ అనేది కూడా అంతే ముఖ్యం. అలాంటి ఫన్ని త్రూ అవుట్ ద మూవీ చూపించడం అనేది కామెడీ జోనర్ మూవీస్ కిందకు వస్తుంది. సరదాగా కాసేపు నవ్వుకుందాం అని మూవీస్ చూస్తూ ఉంటాం కదా, ఈ మూవీ రిలీజ్ అయ్యాక అదే లిస్ట్లో యాడ్ అవుతుంది అని అనిపిస్తుంది. నాకు ఈ మూవీ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత జాతిరత్నాల మూవీ గుర్తొచ్చింది. ఎందుకంటే ఓం భీమ్ బుష్ మూవీ యొక్క ట్యాగ్ లైనే నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్. సో జాతిరత్నాల మూవీలో కూడా లాజిక్ ఉండదు, ఓన్లీ ఫన్నీ మ్యాజిక్ ఉంటుంది. జనరల్గా కొంతమంది జాతిరత్నాల మూవీని హేట్ చేస్తారు, కానీ లాజిక్ లేకుండా ఓన్లీ ఫన్ మాత్రం ఉండే జాతిరత్నాలు లాంటి మూవీస్ కూడా మెజారిటీకి నచ్చుతాయి. అందులో నేను కూడా ఒకరిని. నాకు చాలా ఇష్టం జాతిరత్నాల మూవీ. సో అలాంటి ఇంకో ఫన్నీ ఎంటర్టైనర్ ఈ ఓం భీమ్ బుష్ అవుతుంది అనిపిస్తుంది. జాతిరత్నాల మూవీలో కూడా ముగ్గురు ఫన్నీ క్యారెక్టర్స్తో సూపర్ కామెడీని జనరేట్ చేశారు అనుదీప్. ఈ మూవీలో కూడా 3 monkeys లాంటి అలాంటి ఫన్నీ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ శ్రీకాంత్ ప్లేస్లో డాక్టర్ క్రిష్ వస్తాడనమాట. మిగిలిన 2 క్యారెక్టర్స్ కూడా సేమ్. ఆ ఊర్లో ఎలాంటి సమస్యలున్నా, లైక్ బల్బ్ రెడీ చేయడం నుండి నిధులు వెతికే వరకు A to Z సర్వీసెస్ మనం బ్యాంక్ బ్రోస్ చేస్తారనమాట. బట్ వాళ్ళకు ఒక ప్రాబ్లం వస్తుంది. వాళ్ళని టెస్ట్ చేయడానికి ఊర్లో వాళ్ళు సంపెంగ మహల్లో ఉన్న నిధిని వెతుక్కు రమ్మంటారు. అండ్ మూవీలో కొంచెం సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది అని డైరెక్టర్ చెప్పారు. బట్ అన్నిటికన్నా ఫన్ని మాత్రమే హైలైట్ చేశామని కూడా చెప్పారు. రాహుల్ రామకృష్ణ కానీ, ప్రియదర్శి కానీ అండ్ శ్రీ విష్ణు కానీ, వీళ్ళు ముగ్గురు మంచి కామెడీని జనరేట్ చేయగల పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్. జాతిరత్నాల్లో అండ్ శ్రీ విష్ణు ప్రీవియస్ మూవీ అయిన సామాజ వర్గంలో కూడా శ్రీ విష్ణు యొక్క కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఈ మూవీ యొక్క డైరెక్టర్ శ్రీహర్ష కనుగంటి, హుషారు అండ్ రౌడీ బాయ్స్ యొక్క డైరెక్టర్ కూడా. ఈ 2 మూవీస్ కన్నా ఈ మూవీ ఓం భీమ్ బుష్ మంచి హిట్ అవుతుంది అనిపిస్తుంది. March 22 నా మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ మీద మీ ఒపీనియన్స్ ఏంటి కామెంట్ చేయండి. విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.